హాయ్ అండి. అండి ఇదివరకు లాస్ట్ టైము మన ఇంటరాక్షన్లో అప్పుడు అడిగాను నేను యాక్చువల్గా మీరు పోలీసు చాలా క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ చేసే పొటెన్షియాలిటీ మీకున్నా కూడా ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్స్కే కన్ఫైన్ అయిపోతున్నానని అప్పుడు చెప్పారు. ఇది మోస్ట్లీ దీని తర్వాత గ్యాప్ రావచ్చని. బట్ గ్యాప్ రాకుండా ఇమీడియట్గా మళ్ళీ పోలీస్ కథతో వచ్చారు. అంటే పోలీస్ కథ అంటే మనకు టైప్ కాస్ట్ అయిపోతున్నాం అని తెలిసి కూడా మీరు ఆ పోలీస్ కథను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే దీంట్లో ఉన్న మిమ్మల్ని హుక్ చేసిన ఎలిమెంట్ ఏంటి అది? మంచి కదా సార్. అంటే ఆబ్వియస్లీ నాకు మైండ్లో ఉంది. బికాస్ అమ్ము, జిగర్దంద, తర్వాత ఇన్స్పెక్టర్ రిషి, ఇవి 3 తర్వాత 11 వస్తుందని నాకు తెలుసు సార్. కాకపోతే ఇంత మంచి కథ వదులుకోవాలని అనుకోలేదు. ఓకే, డ్రెస్ ఒకటే సేమ్, మనిషి సేమ్, కానీ మనిషి క్యారెక్టర్ వేరే ఉంటుంది, క్యారెక్టరేషన్ వేరే ఉంది. సో నాకు అదొక ఛాలెంజే. ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ 3 ఫిల్మ్స్ పోలీస్గా చేసి ఇంకో పోలీస్గా వస్తున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ మోర్ దాన్ దోస్ 3 ఫిల్మ్స్. ఐ థింక్ లోకేష్ హ్యాస్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. లుక్ మాత్రంగా మీకు ఆ పోలీస్ లుక్ ఉంటుంది విత్ ద కాకి అండ్ ఆల్. ఏమో సార్ తెలీదు, ఫిట్గా ఉన్నా అని చెప్పేసి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ పోలీస్. బట్ యా, కథలు బాగుంటున్నాయి సార్. నాకు వచ్చిన లైక్ 5 కథలు వస్తున్నాయి సార్. 5 కథలో రెండు కథ పోలీస్ కథ వస్తే అందులో ఒక కథ కంపల్సరీ బాగుంటుంది. సో వదులుకోలేని పరిస్థితి. అండ్ ఐ డోంట్ మిస్ దిస్ ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ ఫర్ షూర్. ఎందుకంటే కథ అంత బాగుంది కాబట్టి ఐ సెడ్ ఓకే అండ్ ఐ ఫినిష్డ్ ఇట్ సార్. అయితే ఈ సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ కూడా మీరేనా? అవునండి. ప్రతి ఒక్కళ్ళు రాగానే ఫస్ట్ ఇమీడియట్గా నవీన్ చంద్రవాలని సినిమా చేస్తాను. నవీన్ చంద్రవాలని ద ఐడియా వాజ్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది. వెన్ లోకేష్ అండ్ అక్బర్ గారు కలిసినప్పుడు సో యూ వాంట్ టు డూ అ తెలుగు తమిళ్ అన్నారు. సో మోస్ట్లీ తెలుగు తమిళ్ అంటే తమిళ్లో షూట్ చేసి లేకపోతే తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని బైలింగ్వల్ అంటారు కొందరు వైట్ షార్ట్స్ మిడ్ షార్ట్స్ కాకుండా వైట్ షార్ట్స్ మాత్రం వదిలేసి కొన్ని యాడ్ చేసేస్తారు, దాన్ని బైలింగ్వల్ అనేస్తారు. బట్ లోకేష్ అండ్ అక్బర్ సార్ వాళ్ళు దే వర్ వెరీ క్లియర్. సో తమిళ్ తెలుగు 2 ఒరిజినల్స్, దిస్ ఈజ్ ప్రాపర్ తెలుగు ప్రొడక్షన్, తమిళ్లో ప్రాపర్ తమిళ్ ప్రొడక్షన్. సో 2 సినిమాలు చేసాం. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 51 days వి షాట్ 2 ఫిల్మ్స్ అండి. పైగా అదృష్టం ఏంటంటే అండి, యూజువలీ మాకు ఎలా అవుతుందంటే యాక్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ క్యారెక్టర్స్ అవన్నీ చేస్తున్నప్పుడు టైం ఉండదు. బట్ వీళ్ళేం చేశారంటే 8 months ప్రీ ప్రొడక్షన్ చేశారు టు ఎగ్జిక్యూట్ ప్రాపర్ తెలుగు తమిళ్ డైలాగ్స్ నుంచి ఏది ట్రాన్స్లేషన్లా డబ్బింగ్లా కాకుండా ఒరిజినాలిటీ ఉండేటట్టు 8 months వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి వన్స్ వీ వెంట్ ఆన్ సెట్ వీ ఫినిష్డ్ ఇన్ 51 days అండి. అయితే యాక్చువల్లీ ఇందాక మీరు మహారాజాని కోట్ చేస్తూ మాట్లాడారు. దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా ఉన్నా కూడా ఎప్పుడైతే ఒక మెయిన్ లీడ్ పర్సెప్షన్ అనేది మారిందో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. బట్ ఇది చూస్తే కనుక మొత్తం టోటల్గా కాకి ఇదే కనపడుతుంది తప్ప వేరే హ్యూమన్ ఎలిమెంట్స్ ఏమి టచ్ చేసినట్టు కనిపించట్లేదు. ఎలా ఉండబోతుంది స్టోరీ? చాలా ఉంది సార్. టైటిల్ 11 సార్, 11 ఇన్వెస్టిగేషన్స్ సార్. 11 ఇన్వెస్టిగేషన్స్, ప్రతి మనిషి మీద జరిగే ఇన్వెస్టిగేషన్ సార్. సో చాలా హ్యూమన్లీగా ఉంటుంది. అండ్ భయం నాకు తెలిసి ఒక చిన్న భయం ఉంటుంది, చెప్పేసాను సారీ, చిన్న భయం ఉంటుంది. బట్ చూడండి సార్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, గుడ్ స్క్రిప్ట్. నవీన్ గారు, హలో సార్ చెప్పండి సార్.